హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ సంస్థలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలండి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి. 100% గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్కి చూసుకుంటే ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్లీ సెలక్షన్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ కూడా మంచి అవకాశం, ఎందుకంటే ఫ్రెషర్స్ కూడా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. నెలకు దాదాపుగా 53,500 ప్లస్ వరకు జీతం ఉంటుందని చెప్పేసి ఈ నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు. కంప్లీట్గా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో తీసుకొచ్చేసాను. ఎవరికి అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫైనలైజేషన్ ఆఫ్ లిస్ట్ ఎలా జరుగుతుంది, ఎలా సెలక్షన్ జరుగుతుంది, అన్ని డీటెయిల్స్గా చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారో, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సో దట్ నేను మీకోసం జెన్యూన్ జాబ్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో కామెంట్ చేయండి అప్లైడ్ అని చెప్పేసి. ఇక మన వీడియోలో ముందుకు వెళ్తే నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే, అఫీషియల్ వెబ్సైట్ సంబంధించినటువంటి లింక్ మీరు ఓపెన్ చేస్తే కనుక మీకు మెకాన్ లిమిటెడ్ అనేది ఇది ఒక గవర్నమెంట్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండి. దానికి సంబంధించినటువంటి హోమ్ విండో అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు 2 నోటిఫికేషన్స్ ఇక్కడ డౌన్లోడ్ అనేది ఫస్ట్ క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇంకోటి కూడా డౌన్లోడ్ ఉంది. దాని తర్వాత వాళ్ళు కార్జెంటమ్ అనేది రిలీజ్ చేశారు. ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు డేట్స్ ఇవ్వలేదు. సెకండ్ కార్జెంటమ్ రిలీజ్ చేసినప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన డేట్స్ అన్ని కూడా రిలీజ్ చేశారు. మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకు వచ్చేసి నోటిఫికేషన్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అండ్ డేట్స్ అనేది టు బి నోటిఫైడ్ అని ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ కార్జెంటమ్ అనేది మళ్ళీ రిలీజ్ చేసి దానికి సంబంధించినటువంటి డేట్స్, ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనే డేట్ ఇచ్చారు. తర్వాత క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇచ్చారు కార్జెంటంలో. ఇక మనము నోటిఫికేషన్ సంబంధించినటువంటి హైలైట్స్ చూసుకుంటే, మీకోసం నోటిఫికేషన్ కంప్లీట్గా సమ్మరైజ్ చేసి మీకు హైలైట్స్ అనేది కూడా నేను తీసుకొచ్చాను. ఇక నోటిఫికేషన్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే, జీతం ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ జీతం వచ్చేసి 27,710 రూపాయల నుండి 53,590 వరకు ఉంటుందని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అలవెన్సెస్ కూడా అదనంగా ఉంటాయి. సెలక్షన్ ఎలా ఉంటుందంటే కేవలం ఆన్లైన్ పరీక్ష ఆధారంగానే ఎంపిక అనేది జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయట్లేదు. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ సైట్స్లో లేదా ఆఫీసులలో, మెకానికి సంబంధించినటువంటి ఆఫీసులలో, సైట్స్లలో పొజిషన్స్ అనేది, వేకెన్సీస్ అనేది ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేశారు. ఇక ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అనేది మనం చూసుకుంటే, ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి మెకాన్ ఇండియా లిమిటెడ్ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉక్కు మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదల చేశారు. జాబ్ టైప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అండి. కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు. ఇక స్టేటస్ వచ్చేసి మెకాన్కి వచ్చేసి ప్రీమియర్ మినీరత్న కంపెనీ అండి. ఇట్లాంటి కంపెనీలలో పనిచేయడం అనేది ఒక మంచి అవకాశం అండి. ఇక టోటల్ వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో చూసుకుంటే 24 వేకెన్సీస్ అనేది ఉన్నాయండి. అవి చూసుకుంటే అకౌంటెంట్ సంబంధించినటువంటి వేకెన్సీస్ 14 ఉన్నాయి. అసిస్టెంట్ హెచ్ఆర్ కింద 2 పొజిషన్స్ ఉన్నాయి. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ కింద 2 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ సెక్రటరియల్ సర్వీస్ కింద 6 పొజిషన్స్ అనేది వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇక శాలరీ డీటెయిల్స్ అనేది చూసుకుంటే ఆల్ పోస్టులకు ఇవి వచ్చేసి S6 గ్రేడ్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. జీతం వచ్చేసి 27,710 నుంచి 53,590 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. పే స్కేల్తో పాటు అదనంగా డిఏ, ఐడిఏ ప్యాటర్న్ కింద వర్తిస్తుంది. హెచ్ఆర్ఏ లేదా సబ్సిడీ అనేది అకామిడేషన్ అనేది ఉంటుంది. హెచ్ఆర్ఏ అనేది ఎప్పుడు ఇస్తారు, అకామిడేషన్ అనేది ఉంటే వాళ్ళు ఇస్తారు, లేదంటే సబ్సిడీ కింద అకామిడేషన్ అనేది హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అనేది పేమెంట్ చేస్తారు. తర్వాత పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ సంబంధించిన అలవెన్సెస్ కుటుంబ సభ్యులకు కూడా ఉంటుంది. మరియు ఎన్పిఎస్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించింది అకౌంటెంట్ వచ్చి పొజిషన్స్ చూసుకుంటే సిఏ ఇంటర్ లేదా సిఎంఏ ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇక అసిస్టెంట్ హెచ్ఆర్ అడ్మిన్ సెక్రటరీలకు సంబంధించి చూసుకుంటే బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడం అనేది మాత్రం కంపల్సరీగా మంచిది అవుతుంది. ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. కాబట్టి
ఎవరైతే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందో ప్లస్ ఈ క్వాలిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటున్నారో, కంప్లీట్ చేశారో మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం డిగ్రీలో 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారు 50% మార్కులతోటి పైన ఇచ్చిన క్వాలిఫికేషన్స్లలో పాస్ అయి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే మినిమం ఏజ్ అనేది 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది 28 years. వారు వచ్చేసి March 3, 2026 వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారు. యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ వారికి 5 years అండి, 33 ఏళ్ళ వరకు అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఓబీసీ వారికి 3 years అండి, పీడబ్ల్యూబీడీ వారికి 10 years, అది కూడా పీడబ్ల్యూబీడీ. ఓబీసీ వారికి 13 సంవత్సరాలు అండ్ ఎస్సీ, ఎస్టీ వారికి 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే ఈ పోస్టులకు ఎలాంటి అదనపు అనుభవం అవసరం లేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైతే రీసెంట్గా కంప్లీట్ చేసి ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వారు కూడా వెంటనే పొజిషన్స్లలో అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగానే మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది వచ్చేసి ఇస్పాట్ హాస్పిటల్ వచ్చేసి రాంచీలో వైద్య పరీక్షలు అనేది జరుగుతుంది. గమనిక ఏంటంటే ఈ పోస్టులకు ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు. ఇక అప్లికేషన్ ఫీజు సంబంధించి చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఫీజు వచ్చేసి 875 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వచ్చేసి 625 రూపాయలు అనేది ఫీజు అనేది ఉంటుంది. ఫీజు కేవలంలో ఆన్లైన్లో మాత్రమే మికాన్ పేమెంట్ గేట్వే ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా జాబ్ లొకేషన్ అండ్ పోస్టింగ్ అనేది చూసుకుంటే ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. మికాన్ సంబంధించినటువంటి ఆఫీసెస్లో, సైట్స్లలో ఈ పొజిషన్ సంబంధించినటువంటి లొకేషన్స్ అనేది వేకెన్సీస్ అనేది ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. డీటెయిల్స్ వచ్చేసి కంపెనీ అవసరాలను బట్టి ఏదైనా ప్రాజెక్ట్ సైట్ లేదా ఆఫీస్లో పోస్టింగ్ అనేది ఉంటుంది. జాబ్ నేచర్ అని చూసుకుంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రం కాదని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేది చూసుకుంటే డ్యూరేషన్ మొత్తం 90 minutes ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 marks ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అని కూడా ఉందండి. 0.25 అనేది తప్పు ఆన్సర్కి కట్ చేస్తారు. కాబట్టి మీరు ఎవరైతే కాన్ఫిడెన్స్ లేని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు వారు ఇక్కడ క్లియర్గా మీకు సిలబస్ అనేది ఇచ్చేసారు. సబ్జెక్ట్స్ ఏముంటాయి, దాని తర్వాత ఏ సిలబస్కి వచ్చేసి ఎన్ని మార్క్స్ అనేది వారు ఇస్తున్నారనేది కూడా వారు డివైడ్ చేసి ఇచ్చేసారు నోటిఫికేషన్లో. అది అసిస్టెంట్ అడ్మిషన్ సెక్రటరీ వారికి ఈ విధంగా ఇస్తున్నారు. అండ్ అసిస్టెంట్ హెచ్ఆర్ అండ్ అకౌంటెంట్స్కి వచ్చేసి సిలబస్ అనేది క్వశ్చన్స్కి సంబంధించింది డిఫరెంట్గా ఉంది. మీరు నోటిఫికేషన్లో ఆ డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చేసుకోవాలని చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి ఫస్ట్ మనం లాగిన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ లింక్ నేను ముందుగా చూపించినట్టుగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా నోటిఫికేషన్ మాత్రం చదవాలి. ప్రతి ఒక్క విషయాన్ని అందులో మనం క్లియర్గా చదవాల్సి వస్తుంది. తర్వాత అప్లై ఆన్లైన్పై క్లిక్ చేయాల్సి వస్తుంది. ట్యాబ్ అనేది అది మీకు చూపిస్తాను ఎక్కడ ఉంటుంది, అది ఎలా క్లిక్ చేసుకోవాలనేది కూడా. చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం బేసిక్ డీటెయిల్స్ అనేది తప్పులు లేకుండా ఫిలప్ చేయాల్సి వస్తాయి. తర్వాత ఫోటో, సంతకం, ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది కేటగిరీ పరంగా ఉన్నటువంటి ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి వస్తాయి. తర్వాత సబ్మిట్ బటన్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని మనం ప్రింట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను లింక్ కూడా మీకు ఇస్తాను. ఇక అఫీషియల్ వెబ్సైట్ సంబంధించింది మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనేది మీకు అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ చేసుకోవడానికి రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ఇన్ రెగ్యులర్ స్కేల్ ఆఫ్ పే అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్నవారైతే డైరెక్ట్గా మొబైల్ నెంబర్ తోటి ఎంట్రీ చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు ఖచ్చితంగా ఇక్కడ క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాల్సి వస్తుంది, ఎక్కడ కూడా తప్పులు లేకుండా. ఇక ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఏంటంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఆధార్ కార్డులో ఉన్న విధంగానే పేరు వివరాలు కరెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది, లేదా రిజెక్ట్ అవుతుంది. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేయడానికి ఆ రూల్ మాత్రం కాదని చెప్తున్నారు. సర్టిఫికేట్ ఎవరైతే కంప్లీట్ చేశారో కోర్సెస్
వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఉండాలి. సింగిల్ PDF మ్యాక్సిమం 2 MB లోపు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్లై చేసేవారు నోటిఫికేషన్లో క్లియర్గా ఒకసారి చదివి పెట్టుకోండి. లాస్ట్ డేట్ చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లై చేసుకోండి, ఎందుకంటే సర్వర్ బిజీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇక లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 6th May 2026 వరకు ఛాన్స్ అనేది ఉంది, కానీ మీరు ముందుగానే అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 7th April నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇక ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, సో దట్ వారు కూడా అప్లై చేసుకుంటారు. ఇక సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.